హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్తో బ్రెడ్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా రెడీ అయ్యే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్పాంజీ బ్రెడ్లోనికి స్మూత్ కస్టర్డ్ బాగా సోక్ అయ్యి సూపర్ టేస్టీగా ఉంటుంది. చల్లచల్లగా తింటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంతేనా, నోట్లో వేసుకుంటే స్మూత్గా కరిగిపోయి ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు కూడా నేను ఏ విధంగా చేశానో చూసి తప్పకుండా ట్రై చేయండి. బ్రెడ్ కస్టర్డ్ ఇంత ఈజీగా టేస్టీగా ఎప్పుడు తినలేదని మీరే అంటారు. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేను ఫ్రెష్ బ్రెడ్ ఒక 5 పీసులు అయితే తీసుకున్నానండి. ఇది నార్మల్ బ్రెడ్డేనండి, ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు ఈ బ్రెడ్కి సైడ్ బార్డర్ అంతా కట్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా సైడ్స్ అన్ని తీసేసుకోవాలండి. ఇక మిగతా బ్రెడ్ పీసెస్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మళ్ళీ మధ్యలోకి ఒక ముక్కలా కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసుకోవాలండి, 2 భాగాలుగా. ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కలన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మన దోశల ప్యాన్ ఉంటుంది కదండి, అది పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. లేదా బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుంటే అంతగా రుచి ఉండదు కాబట్టి నెయ్యి వేసుకోవాలి. ఈ ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా కొంచెం స్పూన్తో కానీ బ్రష్తో కానీ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్ని కూడా ఈ ప్యాన్లోకి పెట్టేసుకోవాలి. ఇక బ్రెడ్ పీసెస్ వేసిన తర్వాత సరిపోకపోతే అక్కడక్కడ నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలండి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఒకేసారి వేసానండి నేను, మీకు వీలే కాకపోతే 2 సార్లు కూడా కాల్చుకోవచ్చు. స్టవ్ ఎక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, ఎందుకంటే అడుగున మాడిపోతాయి. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. చేత్తో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో సహాయంతో తిప్పుకోవచ్చు, వేడిగా ఉంటాయి కాబట్టి. మనం నెయ్యి వేసాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గానే కనిపిస్తాయి, కానీ భలే టేస్ట్గా ఉంటాయండి. ఈ విధంగా వేసుకోవాలి. బ్రెడ్ కస్టర్డ్ ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 వైపులా సమానంగా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా 2 పక్కల పర్ఫెక్ట్గా వేయించుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ టెక్స్చర్ అయితే ఉండాలండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోనికి ఒక పెద్ద కప్పు పాలు తీసుకోవాలి. ఇవి 1/2 లీటర్కి ఎక్కువగా 1/2 లీటర్ తక్కువగా ఉన్నాయండి. మన బ్రెడ్ ముక్కలు ఎన్ని తీసుకుంటే దానికి సరిపడా పాలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న పాలలో నుంచి ఒక 3 గరిటెలు అయితే పక్కకు తీసుకోవాలండి, ఎందుకంటే మనం కస్టర్డ్ కలుపుకోవాలి కాబట్టి. ఈ విధంగా ఈ పాలను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను అయితే మరిగించుకోవాలండి. ఈ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా మరిగితే సరిపోతుందండి. పాలలోకి నేను తీసుకున్న పాలకి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కకు పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, అందులోనికి పెద్ద స్పూన్తో 1 స్పూన్ కస్టర్డ్ వేసుకోవాలి.
ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి కంటిన్యూస్గా. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని ఇవి ఇప్పుడు పాలలోకి వేసేసుకోవాలి. ఈ కస్టర్డ్ వేసేటప్పుడు మనం తిప్పుకుంటూ వేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా ఒకసారి వేసి కలుపుతూ ఉండాలి, అప్పుడు చిక్కబడుతుంది. చూసారు కదా, కస్టర్డ్ ఈ విధంగా రావాలండి. ఇంత చిక్కగా ఉన్నప్పుడు మనం స్టవ్ నుంచి దించేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోనికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెడ్ పీసెస్లన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఎన్నైతే పడతాయో అన్నీ కూడా లైన్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా బ్రెడ్ పీసెస్లన్నీ పెట్టుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ దీని మీద వేసేసుకోవాలి. ఫుల్గా వేసుకోవాలండి. నాకైతే ఫస్ట్ 4 పీసులు అయితే పట్టినవి. అవి మునిగేంత వరకు కూడా ఈ కస్టర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కస్టర్డ్ పైన మళ్ళీ బ్రెడ్ ముక్కలు పేర్చుకోవాలి. ఈ విధంగా వేస్తే బ్రెడ్ ముక్కలన్నీ కూడా కస్టర్డ్ని చక్కగా పీల్చుకుంటాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఎన్నైతే పడతాయో అన్ని బ్రెడ్ పీసెస్ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా మిగతా కస్టర్డ్ వేసేసుకోవాలి ఫుల్గా. ఈ విధంగా ఫుల్గా వేసేసుకోవాలండి కస్టర్డ్ అంతా కూడా, ఎందుకంటే బ్రెడ్ అంతా మొత్తం పీల్చుకొని మంచి జ్యూసీగా తయారవుతుంది. కస్టర్డ్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. మనం నెయ్యితో ఫ్రై చేసాం కాబట్టి ఇంకా మరి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. దీనిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి, అందుబాటులో ఏవి ఉంటాయి. ఇలా వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు చాలా టేస్టీగా పంటికి తగులుతూ ఉంటాయి. కాబట్టి ఏవైనా వేసుకోవచ్చు, చెరీస్ కానీ ఏవైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్తో పాటు చెర్రీస్తో పాటు ఎండు ఖర్జూరాలతో కూడా గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే వాడుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ కస్టర్డ్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే 1 అవర్ పైనే ఉంచానండి, తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయింది. మన స్పూన్తో కట్ చేసినప్పుడు చక్కగా కట్ అవుతుంది. ఈ విధంగా క్రీమీగా జ్యూసీగా చక్కగా రెడీ అవుతుంది. చూసారు కదా, అంతేనండి. సాఫ్ట్గా క్రీమీగా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా మంచి టెక్స్చర్తో బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తింటారు. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో సూపర్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.